రాష్ట్ర రాజకీయాల్లోనే ఈరోజు పెను సంచలనంగా చెప్పుకోవచ్చు. 2024 సాధారణ ఎన్నికల కంటే కూడా ఇప్పుడు పులివెందులలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇరు పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయి. డూ ఆర్ డైగా పోటీ చేశాయి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఇజ్జత్గా సవాల్, అంటే జగన్మోహన్ రెడ్డి ఇమేజ్కి 30 ఏళ్ల వైఎస్ ఫ్యామిలీ రాజకీయ చరిత్రకు ఈరోజు జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు ఒక ప్రతీకగా మారాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మరి అలాంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చాలామంది అనుకున్నారు. సాధారణంగా పులివెందులలో ఎవరు గెలుస్తారంటే మనం ఏమంటాం? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంటాం కదా. కానీ ఇక్కడ జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఎవరైనా పోటీ చేయనివ్వండి, ఇక్కడ ఎన్నికలకు మాత్రం ఇద్దరి మధ్య జరిగినట్టుగా కనపడింది. ఒకటి చంద్రబాబు, రెండు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరే అక్కడ పోటీ చేస్తే ఎలా ఉంటుందో ఆ స్థాయిలో రాజకీయం అక్కడ వేడెక్కింది. గత 10-15 రోజుల నుంచి కూడా ఏ స్థాయిలో ఒకరికొకరు పోటీపడి ప్రచారం చేసుకున్నారో, ఒకరికొకరు విమర్శలు చేసుకున్నారో మనందరం చూసాం. అంతిమంగా ఫలితాల రోజు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చేతులెత్తేసినటువంటి పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి ఓటమి కాదు, 30 ఏళ్ల తరువాత ప్రజలకు లభించిన స్వేచ్ఛను వినియోగించుకోవడం. రాజకీయాల్లో గెలుపోవటములు సహజమే. గత 30 ఏళ్లలో అక్కడ ఎప్పుడు జెడ్పీటీసీకి ఎన్నికయే జరగల. ఎన్ని పార్టీలైనా రానివ్వండి, గతంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు, ఆ తర్వాత వేరు వ్యక్తులు సీఎంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ పులివెందులలో ఎప్పుడూ కూడా 28 ఏళ్ళు 30 ఏళ్లలో జెడ్పీటీసీకి ఎన్నికలు జరగల. ఎప్పుడూ కూడా భయపెట్టడం, బెదిరించడం, అటుపక్క నుంచి నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం, ఏకగ్రీవం చేయటం. సాధారణంగా ఏకగ్రీవం అంటే అందరూ ఆమోదంతో ఏకగ్రీవం చేసుకోవటం వేరు. బట్ పులివెందుల్లో ఏకగ్రీవం అంటే అసలు రెండో వ్యక్తిని నామినేషన్ కూడా వేయనివ్వరు. 30 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ ఉంది కదా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నామినేషన్ వేయనివ్వాల ఏ రోజు కూడా. అలా భయపెట్టి బెదిరించి 30 ఏళ్ళుగా తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నటువంటి పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని ఈరోజు కూటమి కైవసం చేసుకోవటం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా సమాధానే చెప్పొచ్చు. గతంలో అంటే చెరపకురా చెడేవని చెప్పి పాతకాలపు సామెత ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏమని విర్రవీగాడు? వైనాటు కుప్పం, వైనాటు కుప్పం, వైనాటు కుప్పం అన్నాడు. ఈరోజు పులివెందులకు దిక్కు లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి వైనాటు కుప్పం అంటే ప్రజలు ఏమన్నారు? ఈరోజు ముందు పులివెందుల్లో నీది నువ్వు చక్కబెట్టుకోవయ్యా, నీ కుప్పం దాకా నీకెందుకని చెప్పి 30 ఏళ్ల తర్వాత పైగా ఈరోజు ఓటర్లు స్లిప్పులు రాసేసారు కొన్ని. వివేకం సారికి న్యాయం చేయాలి, లేకపోతే 30 ఏళ్ల తర్వాత ఓటు వేసే హక్కు అవకాశం కల్పించినందుకు కూటమికి ధన్యవాదాలు. ఇలాగ కొంతమంది ఆ ఓటుతో పాటు చీటీలు రాసి కూడా బ్యాలెట్ బాక్స్లో వేయడం జరిగింది. అందుకనే చెప్పింది 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. దాదాపుగా 6000 పైచులుక ఓట్ల మెజారిటీతో ఈరోజు టీడీపీ అభ్యర్థి అయితే అక్కడ గెలవడం జరిగింది. వైసీపీ నుంచి పోటీ చేసిన వ్యక్తికి డిపాజిట్ కూడా దక్కల. ఎంత దారుణమైన విషయం అంటే, సరే ఓడిపోవటం అంటే నెక్ టు నెక్ వచ్చి ఓడిపోతే సరే వీళ్ళేదో అధికారంలో ఉన్నారు కాబట్టి సరే ఏదో మొత్తానికి ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసి గెలిచారేమో అని అనటానికైనా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఉండేది, చూసేవాళ్ళకు కూడా అవకాశం ఉండేది. నెక్ టు నెక్ వస్తే ఆ పవర్లో ఉన్నారు కదా, సరే గెలిచుంటారులే పోనీ అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ అసలు పోటీ అనేదే లేదు. వైసీపీ అభ్యర్థి అసలు ఎందుకు నామినేషన్ వేసానా అని చెప్పి ఈరోజు బాధపడాల్సిన పరిస్థితి. అంత దారుణమైన పరాజయం అనేది జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రలో ఎప్పుడూ కూడా చూడాల. 30 ఏళ్ల నుంచి పులివెందులను వేలుతుంది వాళ్లే, కడప జిల్లాను కంచుకోటగా చేసుకుని పాలిస్తుంది వాళ్లే. పార్టీలు రాష్ట్రంలో ఏది అధికారంలో ఉన్నా కడప పులివెందుల్లో మాత్రం వాళ్ళు చెప్పిందే వేదం, చెప్పిందే చట్టం. అలాంటి పులివెందుల కంచుకోటలు ఈరోజు బద్దలయ్యాయి. గతంలో చంద్రబాబు గారు మాటలతో కాదు చేతలతో సమాధానం చెబుతారు అనటానికి ఇదే నిదర్శనం. ఎప్పుడు రెండో నామినేషన్ కూడా వేయని ప్రాంతంలో 11 నామినేషన్లు పడినాయి. ఒకటి కాదు, రెండు కాదు, కేవలం ఇరు పార్టీల మధ్య పోటీ కాదు. ఇది 11 మంది స్వచ్ఛందంగా వచ్చి నామినేషన్ వేశారు అంటే ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య విజయం. సరే ఎన్నికల్లో ఎవరు గెలిచారనేది కాసేపు పక్కన పెడితే ఇది ప్రజాస్వామ్య విజయం. ఎందుకనంటే 30 ఏళ్ల తర్వాత 11 నామినేషన్లు పడ్డాయి. ఎప్పుడు పడేది ఒకే నామినేషన్, అది వైఎస్ఆర్సీపీ నామినేషన్ లేదా అంతకుముందు కాంగ్రెస్ నామినేషన్ తప్ప వేరొకళ్ళు ఎప్పుడూ కూడా నామినేషన్ వేసిన చరిత్రే లేదు. అలాంటి ప్రాంతంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కకపోవటం అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటమి గురించి ముందే తెలుసు. ఎందుకనంటే 30 ఏళ్ళుగా వాళ్ళు ఎలా జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డికి తెలియదా?
ఎలా బెదిరిస్తున్నారో, ఎలా భయపెడుతున్నారో. జగన్మోహన్ రెడ్డి బ్యాలెట్ పేపర్ మీద ఓట్లు ఎలక్షన్ జరిగితే మా తడాకా చూపిస్తామంటున్నాడు కదా, ఈవీఎంల మీద పడి ఏడుస్తున్నాడు కదా. బ్యాలెట్ పేపర్ మీద కానీ ఓటింగ్ జరిగితే జరిగేది కూడా ఇదే. ఇదేమి 2024 ఎన్నికలకి ఏం తీసిపోలా. అప్పుడు 11 సీట్లు వచ్చాయి, దానికి తగ్గట్టుగానే పులివెందుల్లో నీకు డిపాజిట్ తగ్గల. సో రెండింటికి పెద్ద తేడా లేదు. చాలామంది అనుకోవచ్చు ఇందులో ఏదో మోసమో మాయో జరుగుంటుంది, జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా ఓడిపోవడానికి చాలామంది అనుకోవచ్చు. పులివెందుల ప్రజల్లో మార్పు వచ్చింది. ఎలా చెప్తున్నానంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ మొత్తంగా 90,000 చిల్లర వచ్చింది. 90,100 ఎంతో వచ్చింది, 90,110 జగన్మోహన్ రెడ్డి మెజారిటీ వచ్చింది 2019 ఎన్నికల్లో. అప్పుడు 151 స్థానాలు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. తర్వాత వైనాట్ 175 అని ఎన్నికలకు వెళితే ఇదే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ 61,000కు పడిపోయింది. అంటే దాదాపుగా 29 నుంచి 30,000 ఓట్ల మెజారిటీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత తగ్గింది. ఎందుకు తగ్గిందో సమాధానం చెప్పగలరు ఎవరైనా? మిగతా రాష్ట్ర రాజకీయం మొత్తం వేరు, పులివెందుల రాజకీయం వేరు. పులివెందుల అనేది వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. అందులో నో డౌట్. నిన్నటి వరకు వైఎస్ ఫ్యామిలీకి పులివెందులు అనేది కంచుకోట నిన్నటి వరకు, అందులో డౌటే లేదు. మిగతా రాష్ట్రంలో ఎలాంటి ఫలితాలు వచ్చినా పులివెందుల్లో వాళ్ళ మెజారిటీ ఎప్పుడు తగ్గేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు సీఎంగా చేసిన తర్వాత సొంత నియోజకవర్గ ప్రజలే జగన్మోహన్ రెడ్డి మెజారిటీ 30,000 తగ్గించారు. వచ్చే ఎన్నికల నాటికి మరొక 30,000 తగ్గితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఈ 30,000 మెజారిటీ 5 ఏళ్ల ముఖ్యమంత్రి తర్వాత పెరగాల్సింది పోయి ఎందుకు తగ్గిందో ఏ వైసీపీ నేత అయినా సమాధానం చెప్పగలిగితే జగన్మోహన్ రెడ్డి మెజారిటీ గురించి మాట్లాడదాం. గతంలో నారా లోకేష్ ఓడిపోయాడు 5,000 ఓట్లు సుమారు తేడాతో. తరువాత 90,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. రికార్డు స్థాయి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలో నారా లోకేష్ ఒకటి. మరి ఏ స్థాయిలో గెయిన్ అయ్యాడో జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో డౌన్ అయ్యాడు? అది కూడా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో. పోనీ అదేదో కూటమి ప్రభుత్వం ఇది ఉన్నప్పుడు జరిగింది కూడా కాదు. నీ హయాంలో నువ్వు సీఎంగా ఉన్నటువంటి సమయంలో జరిగిన ఎన్నికలు అవి. బట్ నిన్ను ప్రజలు తిరస్కరించారు. ఇందులో ఈ పులివెందుల్లో ఓడిపోవడానికి ఇంకొక విశ్లేషణ కూడా ఉంది. ఏంటంటే వివేకానంద రెడ్డి హత్యకు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే అవినాష్ రెడ్డిని బలంగా కాపాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నీకేం సంబంధం లేకపోతే అవినాష్ రెడ్డిని నువ్వెందుకు కాపాడాలా? ఇది నేను అడుగుతుంది కదా, పులివెందుల ప్రజలు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఏమడుగుతున్నారంటే వివేకానంద రెడ్డి హత్యతో మీకు సంబంధం లేదు. అలాంటప్పుడు చంపిన వ్యక్తి తమ్ముడైనా, భార్య అయినా, లేకపోతే ఇంకొకళ్ళైనా రక్తం పంచుకు పుట్టిన ఎవరైనా సరే మీరు పార్టీ నుంచి దూరం పెట్టాలి కదా, వివేకానంద రెడ్డికి న్యాయం చేయాలి కదా. అలాంటిది వివేకానంద రెడ్డిని చంపాడు అనే ఆరోపణలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు? ఇది పులివెందుల ప్రజలు అడిగారు. ఇప్పుడు కాదు, 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గడానికి కూడా ప్రధాన కారణం వివేకానంద రెడ్డి హత్య వెనక ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందనేది అక్కడ ప్రజలు భావిస్తున్నటువంటి భావన. ఎందుకు మళ్ళీ నేను దీని గురించి మాట్లాడాను అంటే, ఈరోజు బ్యాలెట్ బాక్సుల్లో కొన్ని స్లిప్పులు వచ్చినాయి. అందులో ఒక స్లిప్పులో మా వివేకం సారు హత్యకు న్యాయం జరగాలని చెప్పి ఒక స్లిప్ రాసింది. మిగతా పక్కన పెడదాం. వివేకానంద రెడ్డికి న్యాయం చేయాలి, ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాలని చెప్పి ఒక స్లిప్ రాసింది. అంటే ప్రజల మనసులో వివేకానంద రెడ్డి హత్య బలంగా నాటుకుపోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణ పరాజయం చవిచూడడానికి ప్రధాన కారణం అది కూడా కావచ్చు. మేబీ లేదనుకో, రాజకీయాల్లో టఫ్ పోటీ ఉండొచ్చు. పులివెందుల లాంటి ప్లేస్లో సరే ఎవరైనా గెలవచ్చు, ఒక 1,500 ఓట్లు అటు ఇట్లో ఏదో ఒకటి జరగవచ్చు. ఎందుకంటే తిప్పి కొడితే అక్కడ ఉందే 10,500 ఓట్లు సుమారు కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్కి 1000 ఓట్లు కూడా రాలేదు అంటే అక్కడ మారెడ్డి లతారెడ్డి భారీ విజయం సాధించింది. బీటెక్ రవి గారి సతీమణి నిలబడి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ డౌన్ అయిందా పెరిగిందా? అంటే జగన్మోహన్ రెడ్డి కంచుకోటలు బద్దలయ్యాయి. ఇక జగన్మోహన్ రెడ్డి ఆటలు పులివెందుల్లో సాగవు. పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కానీ ఆ ఫ్యామిలీలో వ్యక్తులను కానీ, అంటే లైక్ అవినాష్ రెడ్డిని కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అనటానికి ఈరోజు విజయమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, కనీసం పోల్చుకోవడానికి సంబంధం ఉండాలి. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది గెలుపుకి ఓటమికి. మెజారిటీ డిపాజిట్ కూడా రాని నువ్వు టీడీపీ ఏదో చేసి గెలిచిందంటే ఇప్పుడు 10,000 ఓట్లు ఉంటే 10,000 ఓట్లు టీడీపీ గుద్దేసుకుందా? నాకు తెలియక అడుగుతున్నా. 10,000 ఓట్లు ఉంటే 10,000 టీడీపీ గుద్దేసుకుందా? సరే నువ్వు రిగ్గింగ్ అన్నా ఏదో 500 1000 జరిగింది, ఆ మెజారిటీయే మాకు తగ్గింది, లేకపోతే మేము గెలిచేవాళ్ళం అంటే
సరే నిన్ను నమ్మే వాళ్ళకి కనీసం నమ్మటానికి నమ్మశక్యంగా ఉందా లేదా, అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన బలం ఉపయోగించారేమోలే అని చెప్పుకోవడానికి ఒక అర్థం ఉంది. వాళ్ళకేమో మెజారిటీ దాదాపు 6,000 నుంచి 7,000 మెజారిటీ వాళ్ళకు వచ్చిందా, నీకేం తిప్పి తిప్పి కొడితే 1000 ఓట్లు రాలేదా? మరి ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటావు జగన్మోహన్ రెడ్డి? అంటే మొత్తం ఓట్లన్నీ గుద్దేశారని చెప్తావా? సిగ్గుండాలి కదా. అన్నిటికీ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడా కూడా రిగ్గింగ్ 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 అన్న, నువ్వు రిగ్గింగ్ అన్నది కూడా 4-5 బూతుల్లో రిగ్గింగ్ అన్నావు. మరి అన్ని బూతుల్లో మెజార్టీ ఎలా వచ్చింది? మొదట వైసీపీ చెప్పింది 4-5 బూతుల్లో రిగ్గింగ్ చెప్పింది అంతే. తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత మొత్తం కథ అంతా మార్చేసి అన్నింటిలో రీపోలింగ్ జరగాలన్నాడు. కానీ మొదట వాళ్ళు చెప్పింది 4-5 బూతుల్లోనే రిగ్గింగ్ అని వాళ్ళు చెప్పారు ఫస్ట్. అలా అయితే మిగతా బూతుల్లో మెజార్టీ ఎలా వచ్చింది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి తల ఎత్తుకోలేని పరిస్థితి. ఇప్పటివరకు పాపం తాడేపల్లి ప్యాలెస్లోనే లేడు అనుకున్నాం, కానీ ఇక నుంచి భవిష్యత్తులో పులివెందెలలో కూడా జగన్మోహన్ రెడ్డి తల ఎత్తుకుని తిరగలేడు. పులివెందెల ప్రజలను నన్ను నమ్మి ఓటు వేయండి అనే అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు. ఇది జగన్మోహన్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీ యొక్క 30 ఏళ్ల అరాచకానికి తెరదించినటువంటి ఎన్నిక, ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసినటువంటి ఎన్నిక. ఇక్కడ గెలిచింది మారెడ్డి లతారెడ్డో లేకపోతే ఇంకొకళ్ళో టీడీపీయో కూటమో కాదు, ప్రజాస్వామ్యం గెలిచింది. 30 ఏళ్ల తర్వాత ప్రజలు బయటకు వచ్చి ఓటు వేసే అవకాశం కల్పించడమే అతిపెద్ద విజయం. ఎవరు గెలుస్తారో పక్కన పెడితే. అలాంటి ప్రజాస్వామ్యాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అందించి, ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఓటమి ముందే తెలుసు కాబట్టే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆర్తనాదాలు పెట్టాడు. సో వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ప్రజలు మనల్ని నమ్మలేదు, 30 ఏళ్ళుగా అరాచకంతో బెదిరించి స్థానాన్ని నిలుపుకున్నాం, ఈసారి నిలుపుకోలేం. ఎంతకాలం భయపెడతావు? భయపెట్టావు 30 ఏళ్ళు భయపడ్డారు ప్రజలు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు బుద్ధి చెప్పారు. మొన్న ఎన్నికల్లో కూడా అంతే, 5 ఏళ్ళు నీ అరచేతిలో పెట్టుకుని రాష్ట్రాన్ని భయపెట్టావు, 5 ఏళ్ళు ఓపిక పట్టారు, అవకాశం వచ్చినప్పుడు బుద్ధి చెప్పారు. ఇక్కడ జరిగింది కూడా అదే. ఏదేమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయం అనేది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధితో సమానం అని చెప్పి ఇప్పుడు రాజకీయ విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నారు.